గలతీ వారి లేఖ 1వ అధ్యాయం. గలతీయ ప్రాంతంలో ఉన్న క్రీస్తు సంఘాలకు క్రీస్తు రాయబారి అయిన పౌలనే నా నుంచి నాతో ఉన్న సోదరులందరి నుంచి అభివందనాలు. నేను రాయబారిగా ఉన్నది మనుషుల ద్వారా కాదు, మానవుడి వల్ల కాదు, కానీ యేసుక్రీస్తు వల్లే, ఆయనను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపిన తండ్రి అయిన దేవుని వల్లే. మన తండ్రి అయిన దేవుని నుంచి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి మీకు అనుగ్రహం, శాంతి కలుగుతాయి గాక. మన తండ్రి అయిన దేవుని సంకల్పం ప్రకారం క్రీస్తు మనలను ఇప్పటి చెడు యుగం నుంచి విడిపించడానికి మన పాపాల కోసం తనను తాను అర్పించుకున్నాడు. దేవునికి యుగ యుగాలకు మహిమ కలుగుతుంది గాక. తదాస్తు. మీ గురించి నేను ఆశ్చర్యపడుతున్నాను. క్రీస్తు కృప వల్ల మిమ్మల్ని పిలిచిన వాని వైపు నుంచి మీరు ఇంత త్వరగా వేరొక శుభవార్త వైపు తిరుగుతున్నారు. అది శుభవార్త కానే కాదు, కానీ కొందరు శుభవార్తను తారుమారు చేయాలని ప్రయత్నిస్తూ మిమ్మల్ని కలవరపరుస్తున్నారు. అయితే మేము మీకు ప్రకటించిన శుభవార్త కాక ఒకవేళ వేరేదేదైనా మేము గాని పరలోకం నుంచి వచ్చిన దేవదూత గాని మీకు ప్రకటిస్తే ఆ వ్యక్తి శాపగ్రస్తుడవుతాడు గాక. మునుపు మేము చెప్పినట్టే ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను. మీరు స్వీకరించిన శుభవార్త గాక వేరేది ఎవరైనా సరే మీకు ప్రకటిస్తే ఆ వ్యక్తి శాపగ్రస్తుడవుతాడు గాక. నేనిప్పుడు ఒప్పించాలని ప్రయత్నిస్తున్నది మనుషులనా దేవుణ్ణా? మనుషులను సంతోష పెట్టాలని చూస్తున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టాలని చూస్తూ ఉంటే క్రీస్తు దాసుని అయి ఉండేవాణ్ణి కాను. సోదరులారా, నేను ప్రకటించే శుభవార్త మనుషుల ప్రకారమైనది కాదని మీకు తెలియజేస్తున్నాను. ఈ శుభవార్త మనుషుల ద్వారా నేను అందుకోలేదు, దానిని ఏ మనిషి నాకు నేర్పలేదు. యేసుక్రీస్తే దానిని నాకు వెల్లడి చేశాడు. యూదా మతంలో నా గత జీవిత విధానాన్ని గురించి మీరు విన్నారు కదా. నేను ఎలా క్రీస్తు సంఘాన్ని అత్యధికంగా హింసిస్తూ దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశాను. అప్పుడు పూర్వీకుల సాంప్రదాయాలంటే నాకెంతో ఆసక్తి. నా స్వజాతి వారి, నా వయసు గల అనేకులను యూదా మతం విషయంలో మించిపోయాను. అయితే నేను తన కుమారుణ్ణి ఇతర జనాలలో ప్రకటించాలని నన్ను పుట్టుకతోనే ప్రత్యేకించుకొని తరువాత తన కృపచేత పిలిచిన దేవుడు ఆయనను నా యందు ప్రత్యక్షం చేయడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు నేను మనుషులతో కలిసి ఆలోచించలేదు. నాకంటే ముందుగా క్రీస్తు రాయబారులైన వారి దగ్గర జెరూసలం వెళ్ళలేదు గాని అరేబియాకు వెళ్ళిపోయాను. తర్వాత దమస్కు నగరానికి మళ్ళీ వచ్చాను. 3 సంవత్సరాల తర్వాత పేతురును దర్శించడానికి జెరూసలం వెళ్ళాను. అక్కడ అతనితో కూడా 15 రోజులున్నాను. అయితే తక్కిన క్రీస్తు రాయబారులలో ప్రభువు తమ్ముడైన యాకోబును తప్ప మరే ఒక్కరిని నేను చూడలేదు. నేను మీకు రాస్తున్న దీనిలో అబద్ధమేమీ లేదని దేవుని ఎదుట రూఢిగా చెబుతున్నాను. ఆ తర్వాత సిరియా, కిలికియా ప్రాంతాలకు వెళ్ళాను. అప్పుడు క్రీస్తులో ఉన్న యూదయ సంఘాలకు నా ముఖ పరిచయం కాలేదు. కానీ ఒక సంగతి మాత్రం వారు వింటూ వచ్చారు. ఏమిటంటే, మునుపు మమ్మల్ని హింసించిన వాడు ఏ విశ్వాసాన్ని నాశనం చేయాలని చూశాడో దానినే ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నాడు. వారు నా కారణంగా దేవుని స్తుతించారు.